హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా, మార్కం ఆఫ్ అనమాట. మార్క లేదు కాబట్టి కొంచెం లేట్గా లేచి మనోడిని ఎక్కువగానే తిప్పేసి వచ్చాము. ఇప్పుడే అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి గడ్డం తీసుకోవాలని రూల్ వచ్చింది. గడ్డం కూడా తీసేసుకొని వచ్చేసాం అనమాట ఒకేసారి. ఈరోజు సండే కాబట్టి ఇడ్లీ పెట్టాడు. బాగుంది ఇడ్లీ. ఓకే, మరి మన దగ్గర ఉన్నంత టేస్ట్ ఏం కాదు కానీ పర్లేదు. తినడం అయిపోగానే మనోడికి ఇంకా గ్రూమింగ్ స్టార్ట్ చేసాం అనమాట. మనోడికి గ్రూమింగ్, ఫుడ్ అన్న నిద్ర అన్న బాగా ఇష్టం. అందుకని మనోడు చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. అలాగే ఆడుతూ పడుతూ మనం ఇంక మనోడి గ్రూమింగ్ కంప్లీట్ చేసి అయిపోగానే మనోడికి ఫుడ్ పెడదాం అనుకున్న టైం పక్కన ఇంకో డాగ్కి ఒబీడియన్స్ చేస్తున్నాడు అనమాట. మనోడి వేరే వచ్చేసరికి రోలెక్స్ డాగ్ పేరు. ఒబీడియన్స్ బాగా చేసిద్ది. మన దాని మీద వచ్చి కొంచెం బాగానే చేసిద్ది నాకు తెలిసి. అయిపోగానే ఇంకా మనోడిది కూడా ఎక్కువగాడిది కూడా ఫీడింగ్ నానబెట్టేసాం అనమాట. ఇదేంటంటే నానబెట్టలో హాఫ్ అన్ అవర్ అని, లేకపోతే అరగదు. ఫుడ్ అరగకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. మనకి ఫుడ్ పెట్టే ముందు ఎప్పుడైనా కానీ ఒబీడియన్స్ ఖచ్చితంగా చేయించాలి. ఇవన్నీ మనోడు బాగా చేస్తాడు, పర్లేదు. దానంత కాకపోయినా కొంచెం నీట్గా చేస్తాడు మెల్లమెల్లగా. మనోడికి వాడికి రోలెక్స్ గడి డిఫరెన్స్ ఏంటంటే మనోడు అందగాడు అనమాట. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాడు, హీరోలాగా. ప్రతి ఒక్కడికన్నా విలమేపడింది. కాకపోతే వీడు ఏంటంటే అందరినీ కరుస్తుంటాడు ఊరికి. అందుకే దగ్గర రావడానికి భయపడతారు అందరూ. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చిన్న పనులు మొత్తం చూసేసుకొని 3-4 టైంకి చాయ్ బిస్కెట్ తీసేసుకొని మనోడేమో సాయంత్రం పూట ఎక్కువ కానీ రోలెక్స్కి చికెన్ బాయిల్ చేసి మామూలుగా అయితే డైలీ పెట్టాం. ప్రతిరోజు మామూలుగా పచ్చిది పెడుతుంటాం, ఒక్కోసారి ఇలా పెడుతుంటాం. మనోడు చాలా హ్యాపీ. ఇది కూడా చేసినందుకు బాగా తిన్నాడు కడుపు నిండా. ఒకవేళ నా వీడియో కనుక నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, జై హింద్.